అందరూ టైంపాస్ అవ్వడానికి ఏ మూవీ చూడాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే మనమైతే కొన్ని యానిమేషన్స్ని అయితే సజెస్ట్ చేయబోతున్నాం. అవి ఏంటో తెలుసుకునే ముందు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నెంబర్ 1 వచ్చేసరికి డిమెన్ స్లేయర్ కిమోట్సు నో మొయిబా. తంజీరో అనే యువకుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి రాక్షసులతో పోరాడే స్టోరీ ఇది. ఈ యానిమే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది క్రాంచీరోల్లో తెలుగులో అందుబాటులో అయితే ఉంది మచ్చ. నెంబర్ 2 వచ్చేసరికి జుజుత్సు కైసన్. యూజీ ఇటోడోరియా అనే విద్యార్థి శాపగ్రస్త వస్తువులను మింగి శాపాలతో పోరాడే జుజుత్సు ప్రపంచంలోకి ప్రవేశించే స్టోరీ ఇది. ఇది కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇది కూడా క్రాంచీరోల్లో తెలుగులో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 3 వచ్చేసరికి అయితే సోలో లెవెలింగ్. సాంగ్ జిన్ వూ అనే వీక్ హంటర్ శక్తివంతమైన హంటర్గా ఎలా మారుతాడు, మారే విధానం చూస్తే బుర్ర మెంటలేకపోద్ది చూస్తున్నంతసేపు. ఈ యానిమే మూవీ అయితే టాప్ 1లో ఉంది. ఈ యానిమే కానీ థియేటర్లో వేస్తే రికార్డులు మొత్తం ఖాయమనే చెప్పొచ్చు. ఇది క్రాంచీరోల్లో తెలుగులో అయితే అందుబాటులో అయితే ఉంది మచ్చ. నెంబర్ 4 వచ్చేసరికి అయితే అటాక్ ఆన్ టైటన్. మానవ జాతి టైటన్ నుండి తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేసే స్టోరీ ఇది. ఇది కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇది కూడా క్రాంచీరోల్లో తెలుగులో అందుబాటులో అయితే ఉంది మచ్చ. నెంబర్ 5 వచ్చేసరికి అయితే మై హీరో అకాడమియా. ఇజుకు మిడోరి అనే బాలుడు సూపర్ పవర్స్ లేకపోయినా గొప్ప హీరో కావాలని అయితే కలగంటాడు. మరి అయ్యాడా లేదా అనేది మై హీరో అకాడమియా చూసి తెలుసుకోవాల్సిందే. ఇది కూడా క్రాంచీరోల్లో తెలుగులో అయితే అందుబాటులో అయితే ఉంది మచ్చ. నెంబర్ 6 వచ్చేసరికి హైక్యూ. హినాటో సోమా అనే బాలుడు వాలీబాల్లో తన ప్రతిభను నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫన్నీగా అండ్ మాస్గా ఉంటాయి. ఇది కూడా క్రాంచీరోల్లో తెలుగులో అయితే అందుబాటులో ఉంది మచ్చ. నెంబర్ 7 వచ్చేసరికి టోక్యో రివెంజర్స్. టాకెమిచి అనే యువకుడు తన గతాన్ని మార్చడానికి టైం ట్రావెల్ చేసే స్టోరీ ఇది. ఇది అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది కూడా క్రాంచీరోల్లో తెలుగులో అయితే అందుబాటులో అయితే ఉంది మచ్చ. నెంబర్ 8 వచ్చేసరికి అయితే ది రైజింగ్ ఆఫ్ ది సీల్డ్ హీరో. నౌపుమి అనే యువకుడు అన్యాయంగా మరో ప్రపంచంలోకి పిలువబడి సీల్డ్ హీరోగా ఎదిగే స్టోరీ ఇది. ఇది కూడా తెలుగులో క్రాంచీరోల్లో అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 9 వచ్చేసరికి అయితే డాక్టర్ స్టోన్. సెన్కు అనే బాలుడు ప్రపంచరాయిగా మారిన తర్వాత శాస్త్రంతో మానవ జాతిని పునర్నిర్మించడానికి చేసే ప్రయత్నం ఇది. ఇది కూడా క్రాంచీరోల్లో తెలుగులో అయితే అందుబాటులో అయితే ఉంది మచ్చ. నెంబర్ 10 వచ్చేసరికి అయితే నరోటో ఉజుమకి అనే ఒక అనాథ బాలుడి చుట్టూ తిరుగుతుంది. అతనిలోనూ ఉండే ఫాక్స్ శక్తి వల్ల గ్రామస్తులు అతన్ని దూరంగా ఉంచుతారు. కానీ నరోటో తన విల్ పవర్, శ్రమ, ఫ్రెండ్స్తో పాటు శత్రువులను ఎదుర్కొంటూ హోకాగే కావాలనే కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ యానిమే చూస్తే మాత్రం మీరు ఎంత పెద్ద టెన్షన్లో ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆ టెన్షన్ మొత్తం మర్చిపోతారు అనడంలో గ్యారంటీ. ఈ నరోటో అనే యానిమేకి అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో ఫ్యాన్స్ అయితే ఉన్నారు మచ్చ.